ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యాన జ్ఞానవాణి నవీన ఆధ్యాత్మిక యోగ మాస పత్రిక. మరి మీ అందరికీ ప్రియమైన ధ్యాన జగత్ 2024 జూన్ నెల సంచిక సర్వాంగ సుందరంగా ముస్తాబై అతి త్వరలో మీ ముంగిట్లోకి రాబోతోంది. మరి ఈ నెల సంచికలోని ముఖ్య అంశాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమి మీద జన్మించి జీవించి ఉన్నప్పుడే తమ యొక్క యోగ సాధనల ద్వారా మరణాన్ని జయించి బ్రహ్మత్వ సిద్ధిని పొందినటువంటి ఎంతో మంది యోగీశ్వరులు మరి ఆధ్యాత్మిక జగత్తులో తమ యొక్క సేవలను అందిస్తున్నారు. వారందరిలోకెల్లా ముఖ్యులు మరి మాస్టర్ సివివి గారి యొక్క జీవిత చరిత్రతో మరి వారి యొక్క దివ్య ముఖ చిత్రంతో ఈ నెల పత్రిక మీ ముందుకి వస్తోంది. మరి ఈ పత్రికలో మాస్టర్ సివివి గారు తమ యోగ సాధనల ద్వారా హేలీ తోకచుక్క యొక్క ధూమ శక్తిని తమ లోపలికి ఆవాహన చేసుకుని ఎటువంటి సూక్ష్మ లోక ప్రయోగాలను చేశారో, మరి శుక్రగ్రహంతో ఖగోళ ప్రయోగాలు చేశారో ఆ వివరాలన్నీ కూడా మనం ఈ పత్రికలో అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సినటువంటి అంశం ఇది. ఈ నెల ఎడిటోరియల్లో భాగంగా పోరాట పటిమ అన్నది లేకపోతే జీవితం ఎంత నిస్సారంగా మారిపోతుందో తెలియజేసి ఒక చక్కటి కథను అందించడం జరిగింది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని తెలియజేసే ఒక చక్కటి సందేశాన్ని, అవగాహన సందేశాన్ని మనకు అందించారు. మరి పత్రిజీ సందేశం అంటేనే నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను అరటి పండు వలిచి చేతిలో పెట్టినంత సులువుగా అందిస్తారు. మరి అలాంటి కోవకు చెందినటువంటి ఈ సందేశంలో ఆధ్యాత్మికతను సరి అయిన కోణంలో అర్థం చేసుకొని దానిని జీవితంలో భాగంగా చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. మరి డాక్టర్ సన్నీ సాటిన్ గారు నవీన యుగ ఆధ్యాత్మికవేత్త. వారు తమ అధిమానస ప్రయోగాల ద్వారా అనేక అద్భుతాలను సృష్టించారు. మరి వారి యొక్క ప్రయోగాల సారాంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఇన్క్రెడిబ్లీ బిలీవబుల్ అనే గ్రంథాన్ని మనకు అందించారు. అందులోంచి ఒక చక్కటి వ్యాసాన్ని మనం విశ్వమానవులమని తెలియజేసే ఒక వ్యాసాన్ని మనం ఈ నెల పత్రికలో అందిస్తున్నాం. ఈ భూమి పైన జన్మించిన మన యొక్క జీవకణాలన్నీ కూడా కర్బనయుత జీవకణాలు. మరి వాటిని మనం స్ఫటికయుత జీవకణాలుగా చేసుకోవాలంటే ధ్యాన యోగ సాధనలు తప్పనిసరి. మన ధ్యాన యోగ సాధనల ద్వారా మన యొక్క ఆత్మ జ్ఞానం ద్వారా మరి మన యొక్క ఆలోచనలను సరి చేసుకోవడం ద్వారా ఈ కర్బనయుత జీవకణాలన్నింటినీ మనం స్ఫటికయుత జీవకణాలుగా మార్చుకుని మన డిఎన్ఏను కూడా మార్చుకుని విశ్వ మానవులుగా ఎలా ఎదగగలము అని చెప్పి తెలియజేసే చక్కటి వ్యాసం మనం విశ్వ మానవులమనే డాక్టర్ సన్నీ సాటిన్ గారి వ్యాసం. సావిత్రి ధారావాహిక. మరి గత కొన్ని నెలలుగా మనము మహర్షి అరవిందో ఘోష్ గారి యొక్క ఆత్మజ్ఞాన గ్రంథం అయినటువంటి సావిత్రి మనం ప్రతి నెల అందించుకుంటున్నాము. మరి అందులో భాగంగా ఈ నెల చిట్ట భాగాన్ని అందిస్తున్నాము. మరి ఇన్నాళ్లుగా మనం సావిత్రి తోటి చేసినటువంటి ప్రయాణంలో సావిత్రి మహాసాధ్వి జగజ్జనని యొక్క ప్రతిరూపమే సావిత్రి. మరి ఆమె తన యోగ సాధనల ద్వారా ధ్యానంలో ఆమె చేసినటువంటి సూక్ష్మ శరీర యానాలలో ఆమె పొందిన అనుభవాలు, ఆమె పొందిన ఆత్మజ్ఞానం మనం కూడా మన యొక్క నిజ జీవితంలో మనము చేస్తున్న ధ్యాన సాధనలలో మనం కూడా పొందుతున్నాము అన్న సంగతిని మనము సావిత్రి కథ ద్వారా మనం గ్రహిస్తాము. మరి మృత్యువు మానవాళి మీద పన్నినటువంటి మృత్యు దేవత పన్నినటువంటి మాయ అనే వలను ఆవిడ తన యొక్క ఆత్మజ్ఞానంతో ఎలా తప్పించి మృత్యువుపై విజయాన్ని సాధించిందో
ఈ యొక్క ధారావాహిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. సిల్వియా బ్రౌనే గారు, మరి ఆవిడ ఆధ్యాత్మిక జగత్తులో ఆవిడ చేసిన ప్రయోగాలు అనన్య సామాన్యం. మరి వారు మనం ఇక్కడి నుంచి పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆవల తీరాలలో ఉన్నటువంటి హాల్ ఆఫ్ చార్ట్స్లో మన యొక్క తరువాతి జన్మ ప్రణాళికలను ఎలా రచించుకుంటాము, అక్కడ మనకు ఎవరు సహాయం చేస్తారని తెలియజేసేటువంటి చక్కటి అనువాద వ్యాసం హాల్ ఆఫ్ చార్ట్స్ అన్న ఆ వ్యాసంలో మనకు తెలియజేయబడింది. మరి ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సినటువంటి గొప్ప వ్యాసం అది. దైవశక్తి యొక్క సుస్వరాన్ని వినడం ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే కదా. దైవం ఎలా మాట్లాడుతాడు, మరి దైవంతో మనం ఎలా సంభాషణ జరపాలి అంటూ దైవ శక్తి యొక్క సుస్వరం ఎప్పుడూ మనకు వినిపిస్తూనే ఉంటుంది. కానీ గందరగోళంగా మనం ఉన్నప్పుడు మనకు ఆ స్వరం వినపడదు. కనుక మౌనంగా ఉంటూ మనం ఆ స్వరాన్ని ఎలా వినగలగాలి అంటూ మనకు ఎక్కువ బొడైన్ గారు చక్కగా మనకు తెలియజేయడం జరిగింది. ఆ యొక్క అనువాద వ్యాసాన్ని కూడా మనము ఈసారి సంచికలో అందిస్తున్నాం. ధ్యానంలో మనస్సును ఎలా లగ్నం చేసుకోవాలి అని శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు చక్కగా మనకు తెలియచేస్తున్నారు. మరి నిజంగా ప్రతిరోజు మనకు ధ్యానంలో వచ్చే అనేక సందేహాలకు వారు ఇచ్చిన సమాధానాలు సరిగ్గా సరిపోతుంటాయి. మరి ప్రతి ఒక్కరూ ఆ యొక్క శీర్షికను చదివి ధ్యాన సాధనలో తమకు వస్తున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నీల్ డొనాల్డ్ వాల్ష్ గారు కన్వర్జేషన్స్ విత్ గాడ్ అన్న తమ గ్రంథంలో దేవుడితో ఎలా మాట్లాడవచ్చు, రండి దేవుడితోటి మనం కూడా సంభాషణలు జరుపుదాం అంటూ అతి చక్కటి వ్యాసాన్ని మనకు అందించారు. మరి ఆ వ్యాసాన్ని చదువుతూ ఉంటే అనువాద వ్యాసం, దానిని చదువుతూ ఉన్నప్పుడు మనతోటి దేవుడితోటి మనము ప్రత్యక్షంగా కూర్చుని చక్కగా మాట్లాడుకుంటున్న అనుభూతిని మనం పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వ్యాసాన్ని చదివి తీరాల్సిందే. ఈ నెల పత్రికలో మనం గొప్ప తత్వవేత్త పాల్ కోహెలో గారు అందించినటువంటి ది ఆల్కెమిస్ట్ అనే ఒక ఆత్మ పరిశీలన గ్రంథం, సజీవ గ్రంథం అనవచ్చు. ఆ గ్రంథం గురించిన సమీక్ష అందించడం జరిగింది. మరి ఎక్కడో ఫ్రాన్స్లో ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఒక బీద యువకుడు, చేతిలో చిల్లి గవ్వ ఉండదు, కానీ ఎక్కడో ఎడారి దేశంలో పిరమిడ్ల కింద నిధి నిక్షేపాలు ఉన్నాయి అన్న సంగతి కలగంటాడనమాట. వెంటనే వాటిని వెతకడానికి బయలుదేరుతాడు. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. అతడు చాలా నిరుపేద, అయినా సరే ఎంతో సాహసంతో అక్కడికి బయలుదేరుతాడు. మరి దారిలో అతడు ఎంతో మందిని కలుసుకుంటాడు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి జ్ఞానాన్ని పొందాడు, మరి అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అలా చదువుతూ ఉంటే మనం కూడా ఆ అబ్బాయితో పాటే మనం కూడా ప్రయాణం చేస్తున్న అనుభూతిని పొందుతాము. మరి చివరికి అతడు నిధులు కనుక్కున్నాడా, మరి ఎలాంటి నిధులను అతడు తెలుసుకున్నాడు అన్న సంగతిని మనం తెలుసుకోవాలంటే ఆ యొక్క ది ఆల్కెమిస్ట్ గ్రంథం యొక్క సమీక్షను చదవాల్సిందే. మార్పా మిలారెపా ఈ అద్భుతమైన గ్రంథం. ఆ గ్రంథంలోంచి పూజ ద్వారా ఒక చక్కటి సందేశాన్ని అందుకుంటాడు మిలారెపా. తన గురువు గారు చేస్తున్నటువంటి పనులతోటి విసిగెత్తిపోయిన మార్ప ఇంకా వెళ్ళిపోదాం అనుకునే సమయంలో అతడికి అక్కడ ఉన్న ఒక పూజ ఒక చక్కటి సందేశం ఇస్తుందన్నమాట, కాస్త ఓర్చుకో అంటూ. ఆ సందేశం విన్న తర్వాత మిలారెపా మారిపోయి ఆ గురువు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఒక మంచి అద్భుతమైన శిష్యుడిలాగా ఎదుగుతాడు. మరి అంటే నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకు వస్తువులు కూడా గురువులుగా మారుతాయి, మనుషులు కూడా గురువులుగా మారుతాయి. చెట్టు పుట్ట ప్రతి ఒక్కటి మనకు ఒక గురువులాగా నేర్పిస్తూనే ఉంటుంది అని తెలియజేసే ఒక చక్కటి కథ ఇది. మరి ప్రతి ఒక్కళ్ళు దానిని చదివి తీరాల్సిందే. మరి వీటన్నింటికీ తోడు మరి పత్రి గారి యొక్క అడుగడుగున సందేశాలు. మరి ఒక్కోసారి మనము జీవితంలో అంతా బాగానే ఉంటుంది అనుకుంటాం, అంతలోనే ఏదో ఒక చిన్న సమస్య ఎదురు కాగానే అంతవరకు ఎంతో ధైర్యవంతుల్లాగా ఉన్న మనం ఒక్కసారే
ఆ ధైర్యాన్ని కోల్పోయి విలవిలలాడిపోతుంటాం, బీరువుల్లా మారిపోతుంటాం. అక్కడ మనమే, ఇప్పుడు మనమే, అప్పుడు మనమే, ఇప్పుడు మనమే. అయినా సరే ఎక్కడిది వ్యత్యాసం? ఎందుకు మనం ఇలా మారిపోతున్నాము? ఏ సత్యాన్ని మనం మర్చిపోవడం వల్ల మనము మనల్ని మనము గుర్తించుకోవడం లేదు అన్న సంగతిని తెలియచేస్తూ ముండకోపనిషత్తులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనం అక్కడ దేవుళ్ళమే, ఇక్కడ దేవుళ్ళమే అంటూ ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. మరి పత్రిగారి యొక్క ఈ సందేశాన్ని చదివి మన యొక్క స్వస్థితిని మనం తెలుసుకున్నప్పుడు మనం చాలా చక్కగా స్వస్థతతో ఉంటాం అన్నమాట. ఈ అంశాలన్నిటికీ తోడు మనం ప్రతి నెల పిల్లల కోసం, పెద్దల కోసం, యువకుల కోసం మెదడుకు మేతగా క్విజ్ టైం అందించడం జరుగుతోంది. ప్రాపంచికతకు సంబంధించిన ప్రశ్నలు, ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రశ్నలు, మరి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ప్రశ్నలతో చక్కగా మనం క్విజ్ టైం ప్రశ్నావళిని రూపొందించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ దానిని చదివి వారి యొక్క స్పందనను తెలియచేస్తున్నారు. సుడోకు పజిల్స్ ప్రతి ఒక్కరిని అలరిస్తున్నాయి. తర్వాత చిన్నారుల కోసం మనం పంచతంత్ర కథలను అందిస్తున్నాము ప్రతి నెల. ఆ కథలలో భాగంగా ఈ నెల మనము చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి ఆషాఢభూతి దేవశర్మ కథను సరళంగా అందించడం జరిగింది. మన యొక్క ఎంత ఎరుకతోటి మనము ఉండాలి మన జీవితంలో అని తెలియజేసేటువంటి అద్భుతమైన కథ అది. మరి వీటన్నింటికీ తోడు ప్రతి నెల అద్భుత అనుకుంటూ మనము చక్కటి రుచికరమైన, శుచికరమైన శాకాహార వంటకాలను మరి మనం పరిచయం చేయడం జరుగుతోంది. సో ఇలా రకరకాల శీర్షికలతో మీ అందరినీ అలరించడానికి మీ ముందుకు వస్తున్నటువంటి ధ్యాన జగత్ మాసపత్రిక యొక్క బల్క్ ఆర్డర్స్ని బుక్ చేసుకోవాలంటే పబ్లిషర్ కేశవరాజు గారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము. వారి యొక్క ఫోన్ నంబర్ 7075499799. ఈ నెంబర్కి సంప్రదించి మీ యొక్క బల్క్ ఆర్డర్స్ని వెంటనే బుక్ చేసుకోగలరు. మరి చందాదారులందరూ కూడా పత్రిక రాగానే చక్కగా చదివి మీకు తెలిసిన వాళ్ళందరితోటి కూడా ఇందులోని అంశాలను చదివించి మీ యొక్క స్పందనను మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.